టీచర్ అండి. ఓకే. గత 20 సంవత్సరాల నుంచి నేను డాన్స్ నేర్పుతున్నాను. నేను చాలా చిన్నప్పటి నుంచే డాన్స్ నేర్చుకున్నాను. బేసికల్లీ నేను క్లాసికల్ డాన్స్ టీచర్ని. చిన్నప్పుడు క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటున్న సందర్భంలో ఆ టైంలో నేను ఫోక్ కూడా నేర్చుకున్నాను. ఈరోజు ఈ సభలో నా చిన్నప్పటి గురువు ఫోక్ డాన్స్ గురువు ప్రణయ్ సార్ కూడా కనిపించారు. వారు ఎంతో సంతోషపడి నేను చూస్తే సార్ కూడా నన్ను వేదికపైకి ఆహ్వానించి చాలా సంతోషపడ్డారు. ఇంకా నేను నుంచి మీరు డాన్స్ టీచర్ అంటారు కదా, ఇప్పటి వరకు ఎంతమందిని మీరు కోచింగ్ ఇచ్చారు? ఎంతమంది? నేను చాలా మందికి కోచింగ్ ఇస్తున్నాను. డాన్స్ ఇన్స్టిట్యూషన్ పెట్టి డాన్స్ నేర్పిస్తున్నాను. చందుపట్ల జయలక్ష్మి నా పేరు. నేను కరీంనగర్లో ఉంటానండి. టైప్ ఆఫ్ అవార్డు ఏం అవార్డు మేడం మీకు ఇచ్చిన అవార్డు? నాట్య కిన్నెర అవార్డు అందుకున్నాను. ఈ సందర్భంగా తారా ఆర్ట్స్ అకాడమీ వారు నా సేవలను గుర్తించి వారి ఇక్కడికి ఆహ్వానించి నాకు ఈ అవార్డుని ఇవ్వడం జరిగిందండి. మేడం గారు, మీ అకాడమీ పేరేంటి? ఎంతమందికి ఇప్పటివరకు నేర్పించారు? మీ శిష్యులు ఎక్కడెక్కడ ఇప్పుడు ఏమైనా ప్రోగ్రామ్స్ చేశారా? శిష్యులు నేషనల్ లెవెల్లో ప్రోగ్రామ్స్ ఇప్పించారు. నేను కూడా చిన్నప్పటి నుంచి డాన్స్ చేస్తూ నేషనల్ లెవెల్లో అవార్డ్స్ తీసుకున్నానండి. నాట్ ఓన్లీ క్లాసికల్ డాన్స్, ఫోక్లో కూడా తీసుకున్నాను. నా శిష్యులను కూడా నేషనల్ లెవెల్లో అవార్డ్స్ ఇప్పించాను. చాలామంది శిష్యులు చిన్నప్పటి నుంచి నేను చాలామందికి శిక్షణ ఇచ్చాను. అకాడమీ పేరు చెప్పండి. శ్రీకృతి డాన్స్ అకాడమీ, కరీంనగర్. నేను గవర్నమెంట్ స్కూల్ టీచర్గా చేస్తాను. అటు పేద పిల్లలకి, గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి కూడా డాన్స్ నేర్పిస్తూ ఉంటాను. నేను కొరియోగ్రాఫర్గా కూడా చేస్తూ ఉంటాను. అంటే సందర్భానుసారంగా కూడా యాన్యువల్ డేస్ అలాంటి వాటికి స్వచ్ఛందంగా నేను డాన్స్ పిల్లలకి